ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇస్సాకు పాలు విడుచుట అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మకు ఇస్సాకు జన్మకు పోలికలు ఉన్నాయని, అలాగే ఇస్సాకుకు యోహానుకి పోలికలు ఉన్నాయని, అలాగే మూడవదిగా ఇస్సాకు విశ్వాసికి పోలికలు ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. క్రొత్తగా జన్మించడం, సున్నతి పొందడం, తండ్రికి సంతోషాన్ని కలుగజేయడం, పాలు త్రాగి పెరగడం, పాలు విడుచుట, మరి ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. మరొక విషయాన్ని మనం చూద్దాం. 8వ వచనం చదువుదాం. ఆదికాండం 21:8. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశారు. విందు సంతోషానికి గుర్తు. అబ్రహాము గొప్ప విందు చేశాడంట. ఇస్సాకు పాలు విడిచి అన్నం తినచూ ఉండగా తండ్రి అయిన అబ్రహాముకి గొప్ప ఆనందం కలిగింది. పిల్లలు పాలు విడిచి అన్నం తింటూ ఎదుగుతూ ఉంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఆత్మీయంగా మనం కూడా దినదినము ఎదుగుతూ ఉండాలి. మన పరలోకపు తండ్రికి మనము సంతోషము కలిగించేవారుగా ఉండాలి. మన తల్లికి ఆనందాన్ని కలిగించేవారుగా ఉండాలి. మనం తండ్రిని సంతోషపెట్టేటువంటి కార్యాలు మనం ఎప్పుడు చేయగలమంటే మన జీవితాల్లో స్థిరమైనటువంటి ప్రవర్తన కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆయన్ని సంతోషపరచగలం. ఆయన్ని సంతోషపరచగలం. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును సంతోషపెట్టేటువంటి వారుగా మనం ఉండాలి. కీర్తన 37లో ఒక మాట ఉంటుంది, 23వ వచనంలో. కీర్తన 37వ కీర్తన 23వ వచనాన్ని చదువుతాను. ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన నడత స్థిరపడినప్పుడు, మన స్థిరమైన ప్రవర్తన కలిగి నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు చూచి సంతోషిస్తాడు. ఇంకా 147వ కీర్తనలో 10-11 వచనాలు చూస్తే, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలము యందు ఆయన సంతోషించాడు, నరుని కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. మరి ఏం చేస్తాడు? ఎవరిని బట్టి ఆనందిస్తాడు? ఆయన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ప్రభువు ఆనందించేవాడై ఉన్నాడు. కాబట్టి మన స్థిరమైన ప్రవర్తన కలిగి ఈ లోకంలో మనకు కలిగి ఉన్న వాటికంటే, చూడండి ఇక్కడ అంటాడు, గుర్రముల బలము యందు ఆయన సంతోషించాడు. పూర్వకాలం గుర్రాలు బలం అంటే వాహనాలు అన్నమాట. గుర్రాలు వాహనాలు. ఈ రోజుల్లో మన వాహనాలు ఏంటి? బోల్డన్ని కార్లు వాహనాలు. కార్లు కూడా నెంబర్ 1 అని ఉంది, నెంబర్ 2 అని ఉంది, ఉన్నాయా లేదా? రకరకాలు. ఇలాంటివి కలిగి ఉన్నందువల్ల దేవుడు సంతోషించాడు. ఇంకా నరుని కాలి సత్తువ యందు అంటే నువ్వు కష్టపడి సంపాదించి, పోషించి, పెంచి, జ్ఞానం చేత అనేకమైన వాటిని సంపాదించినందువల్ల ప్రభు సంతోషించాడు. వాటిని బట్టి కాదు ప్రభు సంతోషించాడు. నువ్వు మెర్సిడెస్ బెంజ్ కారు కలిగి ఉన్నావా, దాన్ని బట్టి సంతోషించాడు. లేకపోతే నువ్వు మేడలు, మిద్దెలు, పొలాలు, ఐశ్వర్యం, సంపదలు,
ఇవన్నీ కలిగి ఉన్నావా? దాన్ని బట్టి సంతోషించడు, అవి చూసి ఆనందించడు ప్రభు. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను చూసి ఆనందిస్తాడు. ఇవన్నీ లేకపోయినా నీకు ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ లోకంలో ఉన్నా లేకపోయినా బ్రతికేస్తాం. ఇవే మనకు ముఖ్యం కాదు. ఇవే మనల్ని బ్రతికించవు. ఇవే మనకి భోజనం పెట్టవు. ప్రభు అన్నారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ప్రభు నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవుని నోట నుంచి వచ్చే మాట వలనే బ్రతుకుతాం మనం. ఆహారం తింటేనే కాదు బ్రతికేది, దేవుని మాట వల్ల కూడా బ్రతుకుతాం. దేవుని మాటే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి లోకంలో కలిగి ఉన్న వాటిని బట్టి ప్రభు సంతోషించడు. అది నీకు సంతోషం. నువ్వేదైనా కొనుక్కుంటే, నువ్వేదైనా సంపాదించుకుంటే, నువ్వేదైనా సాధిస్తే అది నీకు సంతోషం. వాటిని బట్టి దేవుడు సంతోషించడు. మరి దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే, ఆయన కృప మీద ఆధారపడుతూ ఉంటే ప్రభు సంతోషిస్తాడు. ఆయన కృప మనం దేవుని కృపను ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. కృపను జ్ఞాపం చేసుకుని, కృపను కోరుకుని, కృపను పొందుకోవాలి. ప్రతిదీ కూడా దేవుని కృప చేతనే మనం పొందుకుంటాం. ఈ లోకంలో అష్టైశ్వర్యాలు, సకల సంపదలు సంభవించినా అది దేవుని కృప, దేవుని అనుగ్రహం. యోబు గారు అదే అన్నాడు కదా, ఆ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, ఆయనకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఆయన ఇచ్చాడు, ఇచ్చింది ఆయన. కాబట్టి నీకు తెలివితేటలున్నా, సంపదలున్నా, ఆస్తి ఐశ్వర్యాలున్నా, లోకంలో ఘనత ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నా, అత్యున్నత స్థాయికి నువ్వు వెళుతున్నా, ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు అనిపించుకుంటున్నా, ఇదంతా కూడా దేవుని కృపే కదా. నువ్వు ఆ మాట చెప్పాలి, నువ్వు అది లోకానికి తెలియపరచాలి. నాదేముందండి గొప్పతనం, ప్రభుదే. పౌలు గారు అంటాడు కదా, అపొస్తలులను అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాను, కానీ నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే అయి ఉన్నాను. ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే. ఈ ఘనత సాధించింది నేను కాదు, దేవుని కృప అంటాడు. కాబట్టి తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు ఆయన ఆనందించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే ప్రభు సంతోషిస్తారు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. లోకమంతా సంచారం చేస్తున్నటువంటి దేవుని యొక్క ఆత్మ, 7 నేత్రాలు అంటే పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి 7 కార్యాలు అన్నమాట. పరిశుద్ధాత్మ చేసే 7 కార్యాలు. కాబట్టి గమనించండి, లోకమంతటా సంచారం చేసేటువంటి దేవుని ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుందో తెలుసా? జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషిస్తాడు. గుండు నూలు అనేది మందిరాన్ని కట్టడానికి, అంటే ఒక కట్టడానికి ఉపయోగించేటువంటిది. దాన్ని తూకం అంటారే, మట్టపు గుండు అంటారు, తూకం అంటారు. ఒక గోడ కట్టేటప్పుడు దాన్ని తూకం వేస్తారు. అది కరెక్ట్గా తిన్నగా ఉందా లేకపోతే వంకరగా ఉందా? వంకరగా ఉంటే ఏమవుద్ది? కూలిపోద్ది. గుండు నూలు అంటే అది. జెరుబ్బాబెలు చేతిలో ఉండడం చూచి ప్రభు సంతోషిస్తాడు. అంటే మందిరం పని జరుగుతూ ఉంటే, మందిర నిర్మాణం జరుగుతూ ఉంటే, జెరుబ్బాబెలు టైంలోనే కదా, జెరుబ్బాబెలు టైంలో యూదులు చెరలో నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత యెహోవా మందిర పునాది వేశారు. అయితే కొంతకాలానికి పని నిలిచిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు ఆ పని నిలిచిపోయింది అలా. అయితే కొంతమంది ప్రవక్తలు వాళ్ళని ప్రోత్సాహపరిచారు. ప్రభు సంతోషించేది ఎప్పుడంట? మందిరం పని జరుగుతూ ఉంటే. మందిరం కట్టుటని సూచిస్తూ ఉంది గుండు నూలు. పని చేసే వారి యందు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుని పని, దేవుని రాజ్య పని, దేవుని సువార్త పని చేస్తే ఈ రోజుల్లో
ఆనాడు మందిర పని, ఈనాడు దేవుని సువార్తతో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనల్ని సంతోషపరచుకోవడం కాదు, మనుషుల్ని సంతోషపెట్టడం కాదు, లోకాన్ని సంతోషపెట్టడం కాదు, మన శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కాదు, దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి. మనం సంతోషం కలిగించేవారుగా ఉండాలి. మనం సంతోషం కలిగించేవారుగా ఉండాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు గురించి మత్తయి సువార్తలో చెప్పబడిన మాట ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నారు. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి ఆ మాటను చెప్పారు. మరి మన గురించి ప్రభు ఆ మాట చెప్పగలరా? ఆయన అలా చెప్పగలిగేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా? మనం ఆయన సంతోషపెడుతూ బ్రతుకుతున్నామా? ఇంకా లోకాన్ని, మానవుల్ని, అపవాదిని, శరీరాన్ని, మన బంధువుల్ని, స్నేహితుల్ని, వీళ్ళని సంతోషపెట్టడానికి చూస్తూ ఉంటాం. వీళ్ళ సంతోషానికి మనం పాత్రలం కావాలని, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని బాగా చూస్తూ, వీళ్ళు నన్ను గూర్చి చెప్పుకోవాలి, నేను బాగా చూశాను అనుకోవాలని వీళ్ళని లోకరీతిగా సంతోషపెట్టుకుంటూ మనల్ని మనం సంతోషపరుచుకుంటూ చూస్తున్నాం. కానీ అసలు ప్రభువును సంతోషపెడుతున్నామా లేదా అనే విషయాన్ని మనం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈనాటి నుంచైనా నేటి నుంచైనా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనల్ని బట్టి ఆ ప్రభు సంతోషించాలి. ఆ ప్రభుకి ఇష్టమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు, మన ప్రవర్తన స్థిరపడి ఉన్నప్పుడు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఆనాడు ఇస్సాకు తండ్రికి సంతోషాన్ని కలిగించాడు. తండ్రి సంతోషపడ్డాడు. గొప్ప విందు చేశాడు అంట. గొప్ప విందు చేశాడు. కాబట్టి మనం ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఇంకా మనం చూస్తే 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైనటువంటి హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, హాగరు కొడుకు ఇష్మాయేలు పరిహసిస్తూ ఉన్నాడంట. అందుకే వెంటనే 10వ వచనంలో, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో చెప్పాడు. అతన్ని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాడు. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినుము, ఇస్సాకు వలన అన్నది ఏ నీ సంతానం అనబడును. ఆలోచించండి, ఇక్కడ పరిహసిస్తూ ఉన్నాడు. ఇస్సాకుని ఇష్మాయేలు పరిహసిస్తూ ఉన్నాడు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు విందు జరుగుతూ ఉంటే ఇష్మాయేలు ఇస్సాకును బట్టి, ఇస్సాకును చూచి పరిహసిస్తున్నాడు. ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టాడు. ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టినవాడు. మరి ఇస్సాకు దేవుని వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు. ఇస్సాకు ఎదగడం, అభివృద్ధి చెందడం ఇష్మాయేలుకి ఇష్టం లేదు. అలాగే మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే శరీర సంబంధులైనటువంటి వారికి ఇష్టం ఉండదు. సాతానికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ లోకం, శరీర సంబంధులు, అపవాది మనల్ని పరిహాసం చేస్తూ ఉంటాడు. ఆనాడు పరిహసించినటువంటి ఇష్మాయేలు వెళ్ళగొట్టబడ్డాడు. కాబట్టి మనం ఈ లోకం చూసి, పరిహసించే వాళ్ళని చూసి, అపహసించే వాళ్ళని చూసి మనం ఆగిపోకూడదు. మనం ఎదుగుతూ ఉండాలి. అనేకులకు రక్షణకరంగా,
సంఘానికి, సమాజానికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. పరిహాసాలు మనకు ఎదురైతే మనం ఆగిపోకూడదు. హేళన, అపహాస్యం, దూషణ ఇవన్నీ వస్తూ ఉంటాయి, వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి, వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం ఎప్పుడు కూడా మనం కంగారు పడకూడదు, తొందరపడకూడదు, దిగులు పడకూడదు. ప్రభు బిడ్డలుగా మనం ముందుకు కొనసాగాలి. ఆ తర్వాత 9-12 వచనాల వరకు మనం చదువుకున్నాం. దాసిని, దాని కుమారుణ్ణి అబ్రహాం పంపివేశాడు. ఇష్మాయేలుకి, ఇస్సాకుకి చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళిద్దరు కుమారులే, ఇద్దరు తల్లులు, తండ్రి ఒక్కడే. ఇద్దరు కుమారులు, తల్లులు ఇద్దరు, తండ్రి ఒక్కడే. ఇస్సాకు స్వతంత్రురాలి వలన పుట్టాడు. గలతీ పత్రికలో ఆ మాటలు ఉంటాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి ఆఖరి వరకు మీరు తర్వాత చదువుకోండి. ఇందులో ఉన్న వచనాలు మీకు చెప్పినప్పుడు దాన్ని చూద్దాం. 22వ వచనం చదువుదాం. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాను. ఇస్సాకు స్వతంత్రురాలి వలన పుట్టాడు, ఇష్మాయేలు దాసి వలన పుట్టాడు. ఒకప్పుడు మనం కూడా పాపానికి దాసులుగా ఉన్నవారమే. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపానికి దాసులుగా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనం స్వతంత్రులమయ్యాం. ఏమయ్యాం చెప్పండి? మనం స్వతంత్రులం. యేసుక్రీస్తుని ఈనాడు అంగీకరించడం ద్వారా దాసత్వంలో ఉన్నటువంటి మనం విడిపించబడి ఈనాడు స్వతంత్రులమయ్యాం. అందుకే యేసు ప్రభు పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్పారు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. అయితే నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు అన్నాడు. యూదులను ఉద్దేశించి ఈ మాటలు చెప్పాడు. వాళ్ళు అంటారు, మేము అబ్రహాం పిల్లలం, తెలుసా నీకు? మా తండ్రి అబ్రహాం, మేము అబ్రహాం పిల్లలం, మేము అబ్రహాం సంతానం, మేము ఎవ్వరికి ఎన్నడూ దాసులుగా ఉండలేదు తెలుసా అంటారు వాళ్ళు. అందుకే ప్రభు వారికి క్లారిఫికేషన్ ఇచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం చదువుకోండి, అందులో ఉంటాయి ఈ మాటలు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు అంటున్నాడు. ఒకప్పుడు మనం దాసులం, పాపానికి దాసులం. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించాక మనం స్వతంత్రులమయ్యాం. మనం ఏమయ్యాం? స్వతంత్రులమయ్యాం. అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. 8-9 చదువుతాను. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అంటున్నాడు. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వాళ్ళం, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం దాసులంగా ఉన్నాం.
ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నాం. మరి విశేషంగా దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగి ఉండడం వేరు, ఆయన మనల్ని ప్రత్యేకంగా ఆయన దృష్టికి మనం ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండడం వేరు. ఈనాడు అవి పొందుకున్నాం మనం. అయితే ఇలాగ మనం దేవుని చేత ఎరగబడినప్పుడు ఇప్పుడు మళ్ళీ నిష్ప్రయోజనమైనటువంటి పాపపు స్థితికి మళ్ళీ వెళ్ళిపోవడం ఏంటి? మరలా లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలకు వెళ్ళిపోవడం ఏంటి అంటున్నాడు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ. ఎందుకంటే గలతీలో ఒక దుర్బోధ వచ్చింది. ఏంటంటే సున్నతిని గూర్చిన దుర్బోధ. అన్ని జనులైనా విశ్వాసం ఉంచితే సరిపోదు, విశ్వాసం ఉంచినా కుదరదు, సున్నతి కూడా ఆచరించాలని ఈ బోధలు వాళ్ళు చెప్పారు. అందువల్ల మళ్ళీ మీరు స్వతంత్రులు అయ్యారు, ప్రభువు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మళ్ళీ మీరు తిరిగి దాసత్వం అనే కాడి కింద ఎందుకు చిక్కుకుంటారు అంటున్నాడు. కాబట్టి దైవ చిత్తాన్ని మనం అనుసరిస్తూ ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధమైనటువంటి చెడుతనానికైనా మనం లోబడకుండా యోగ్యమైనటువంటి బిడలగా విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభువుని మనం గణపరచవలసిన వారంగా ఉన్నాం. మళ్ళీ తిరిగి పాపం అనే దాస్యం కింద మనం ఎప్పుడూ చిక్కుకూడదు. ఎందుకంటే మనం స్వాతంత్ర్యాన్ని పొందాం. ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో. కాబట్టి మరలా తిరిగి దాసత్వం అనే కాడి క్రింద మళ్ళీ తిరిగి లోక సంబంధమైనటువంటి మూలపాఠాల తట్టు, ఇంకా మళ్ళీ తిరిగి లోక సంబంధమైనటువంటి అపవిత్ర కార్యాల తట్టు మనం తిరిగిపోకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవ వ్యత్యాసం, ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు, ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టాడు. గలతీ 4:23 ఉంటుంది అన్నమాట. ఇస్సాకు జన్మించబడక ముందే దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. మనం కూడా వాగ్దానాన్ని బట్టి పుట్టాం. మనం కూడా యేసుక్రీస్తులో ఆయన సంతానంగా చేయబడ్డాం. కాబట్టి మనం వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారము అని పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. ఏంటంటే వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి మనం నడుచుకుంటూ ఉండాలి అంటున్నాడు. కాబట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. పేతురు 2వ పత్రిక 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వం ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం మందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. కాబట్టి విశ్వాసంతో ఓర్పుతో నిరీక్షణతో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. కాబట్టి మన వాగ్దానాన్ని బట్టి పుట్టిన వారము, శరీరాన్ని బట్టి పుట్టిన వారము కాదు. మూడవ తేడా, ఇస్సాకు ఆత్మను బట్టి పుట్టాడు, ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టాడు. గలతీ పత్రికలో ఉందన్నమాట 4:29. అంటే మన మొదటి జన్మ శరీరాన్ని బట్టి మనం పుట్టాం. కానీ ఇప్పుడు ప్రభువుని అంగీకరించడం మూలంగా ఆత్మ మూలంగా పుట్టాం. నేను చెప్పుకున్నాం యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ప్రభు చెప్పిన మాట, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే క్రొత్తగా జన్మించాలి, అంటే పై నుండి జన్మించాలి, అంటే క్రీస్తు స్వభావంలో మనం తిరిగి జన్మించాలి.
తల్లిదండ్రుల స్వభావంతో జన్మించాం ఈ లోకంలో. అయితే క్రీస్తుని అంగీకరించినప్పుడు క్రీస్తు స్వభావంతో మళ్ళీ తిరిగి జన్మించాలి. అది దాన్నే క్రొత్తగా జన్మించుట, పైనుండి జన్మించుట అన్నాడు. పైనుండి జన్మించుట. కాబట్టి మనం ఆత్మ మూలంగా పుట్టిన వారం ఈనాడు. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అందుకే గలతీ పత్రికలు అంటాడు కదా, ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షిస్తాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆత్మచేత మనం నడిపించాలి, శరీర కార్యాలను జయించాలి. అందుకే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటారు, ఆత్మచేత శరీర క్రియలు మీరు చంపితే మీరు జీవిస్తారు అంటాడు. 13వ వచనంలో, రోమ 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారు ఎందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు అంటాడు. కాబట్టి ఆత్మచేత శరీర క్రియల్ని చంపాలి. 4వ తేడా, ఇస్సాకు వారసత్వం కలిగినవాడు. ఇస్సాకు వారసత్వం కలిగినవాడు. 4:29 ఒకసారి చదువుదాం. గలతీ పత్రిక 4:29. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని అలాగే హింస పెట్టెనో, ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రరాలి కుమారుడితో పాటు వారసుడై ఉండడు. ఇస్సాకు వారసత్వం కలిగినవాడు, కానీ ఇష్మాయేలుకు వారసత్వం లేదు. మనం కూడా ఇస్సాకు వలె వారసత్వం కలిగి ఉన్నాం. క్రీస్తుని బట్టి ఈ గొప్ప భాగ్యం మనకు దొరికింది. ఈ లోకాధికారి సాతాను. అయితే ఒక దినాన ఏం జరుగుతుందో తెలుసా, ఈ భూమి ప్రభుదవుద్ది. ప్రభు వచ్చినప్పుడు సర్వభూమి సమస్త అధికారాలు, ఆధిపత్యం ప్రభుకి, యేసుక్రీస్తుకు తండ్రి అప్పగిస్తాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం ఒక దినాన దీన్ని స్వతంత్రించుకుంటాం. ఆయనతో మనం అందరం వారసులు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏళ్తాం అంటాడు పౌలు గారు తిమోతితో. కాబట్టి ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనం ఈ లోకంలో ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తే, మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, మనలో ఉన్న యోగ్యతను బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, మనం ప్రభు పక్షంగా చేసినటువంటి అత్యధికమైన కార్యాలను బట్టి, ఆయన మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు కొరకు సాక్షులుగా నమ్మకంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి, మనం రాబో దినాల్లో ఈ భూమి ప్రభువుకి అప్పగించబడినప్పుడు, ఆయన భూమి మీద రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభు మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ప్రభు మనకి బాధ్యతలు అప్పగిస్తాడు. మనం కూడా అప్పుడు ప్రభుతో పాటు చక్కగా ఈ లోకాన్ని పరిపాలిస్తాం. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు మనం యోగ్యంగా జీవిస్తూ నమ్మకంగా మనం ప్రభు పని చేయాలి. ఎందుకంటే మనం వారసత్వం కలిగిన వాళ్ళం. ప్రభుతో పాటు పరిపాలించేటువంటి ఆ స్థితిని మనం పొందుకోబోతున్నాం. ఇంకా మనం చూస్తే 5వ తేడా, ఇస్సాకు హింస పొందాడు, ఇష్మాయేలు హింస పెట్టాడు. మనం చదువుకున్నాం కదా 29వ వచనంలో, గలతీ 4:29. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో అంటున్నాడు. ఇష్మాయేలు హింస పెట్టాడు, ఇస్సాకు హింస పొందాడు. ఇష్మాయేలు పరిహసించాడని ఉంది 21వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి భాగంలో. పౌలు దాన్ని ఏమన్నాడు ఇక్కడ, హింస పెట్టెను అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. శరీర మూలంగా ఉన్నటువంటి వారు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులైనటువంటి పిల్లల్ని కొన్నిసార్లు హింస పెడతారు.
అయితే ఆ హింసను దేవుని పిల్లలైనటువంటి మనం ఏం చేయాలి? ప్రేమతో సహించాలి. ఒకవేళ వాళ్ళు కీడే చేస్తున్నారనుకో, మనకి వాళ్ళు కీడు చేస్తున్నా సరే మనం వాళ్ళకి మేలు చేయాలి. దీని ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. కొంతమంది తప్పు బోధకులు నిజమైన దేవుని పిల్లల్ని కొన్నిసార్లు శోధిస్తూ ఉంటారు. కొన్ని ఆశలు పెట్టి వారిని శోధిస్తూ ఉంటారు. అలాంటి తప్పు బోధకులకి మనం ఎప్పుడు లొంగకూడదు. తప్పు బోధకుల వలన సత్య బోధన చేసేటువంటి వారు కూడా చాలాసార్లు హింసించబడుతూ ఉంటారు. అయితే ఈ లోకం మీద, తప్పు బోధకుల మీద ఎప్పుడు మనం ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి జీవిస్తే మనకెంతో ప్రయోజనం. ఇంకా 6వ తేడా మనం చూస్తే, ఇస్సాకు తండ్రిని సంతోషపెట్టాడు, ఇష్మాయేలు తండ్రికి మిక్కిలి దుఃఖాన్ని కలిగించాడు. మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట. 11వ వచనం 21వ అధ్యాయం ఆదికాండం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగజేసిన. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం గొప్ప విందు చేశాడు. విందు సంతోషానికి గుర్తు. తండ్రికి సంతోషం కలిగింది. మరి ఇష్మాయేలు వలన తండ్రి దుఃఖపడతా ఉన్నాడు. అదే పౌలు గారు అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, శరీర స్వభావం కలిగిన వారు దేవుని ఎప్పుడు సంతోషపెట్టలేరు అంటాడు. ఆత్మానుసారంగా నడిచేవారు మాత్రమే దేవుని సంతోషపెట్టగలరు. ఇష్మాయేలు దుఃఖాన్ని కలిగిస్తే ఇస్సాకు సంతోషాన్ని కలిగించాడు. విందు సంతోషానికి గుర్తు. గొప్ప విందు చేశాడంట అబ్రహాం. నేడు మనం కూడా ఇస్సాకును పోలి మన ప్రభువుని సంతోషపెట్టాలి. ఇష్మాయేలు వలె ప్రవర్తించి మన తండ్రికి మనం దుఃఖాన్ని ఇప్పుడు కలిగించకూడదు. ఇంకా 7వ తేడా మనం చూస్తే, ఇష్మాయేలు ధర్మశాస్త్రానికి పోలికగా ఉన్నాడు, ఇస్సాకు నిజస్వరూపమైన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ధర్మశాస్త్రం మొదట వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యములు కలిగినాయి. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి అంటాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో. యోహాను గారు చెప్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను అంటాడు. క్రీస్తు ద్వారా కృపా సత్యములు కలిగినాయి. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేము, కృప క్రింద ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడ లేము? ధర్మశాస్త్రం క్రింద లేము, కృప క్రింద ఉన్నాం. అందుకే రోమా 6:14 అంటాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చెయ్యదు. అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు స్వతంత్రులు అవుతారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడు యేసుక్రీస్తు ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకే మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద మళ్ళా చిక్కుకోవద్దు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో. పేతురు గారు అంటాడు తన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి. కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందండి అంటాడు. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ వచనం అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు. కాబట్టి కృప మనల్ని బలపరుస్తుంది, కృప మనల్ని సేవ చేసే ఆధిక్యతనిస్తుంది. కృపలో మనం అభివృద్ధి చెందాలి. మళ్ళా స్వతంత్రులుగా చేయబడినటువంటి మనం మరలా దాస్యం అనే పాప కాడి క్రింద మనం ఎప్పుడు మళ్ళా చిక్కుకోకూడదు. కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికినాయి. కృప కింద ఉన్నాం, ధర్మశాస్త్రం కింద లేము. దాస్యం అనే కాడి క్రింద మళ్ళా ఎప్పుడు మనం చిక్కుకోకూడదు. 8వ తేడా, ఇష్మాయేలు విశ్వాసలో ఉన్న శరీర స్వభావానికి సాదృశ్యం. ఇష్మాయేలు
ఒక విశ్వాసిలో ఉన్న శరీర స్వభావానికి సాదృశ్యం. ఇస్సాకు ఒక విశ్వాసలో ఉన్నటువంటి ఆత్మ స్వభావానికి సాదృశ్యం. ఆలోచన చేయండి, ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం, విశ్వాసిలో ఈ రెండూ ఉంటాయి. ఏంటి? శరీర స్వభావం ఉంటుంది, ఆత్మ స్వభావం ఉంటుంది. నోవహు కాలంలో ఓడ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఓడలో పౌరము ఉంది, కాకి ఉంది. ఒకే విశ్వాసిలో, ఒక విశ్వాసిలో రెండు స్వభావాలు ఉంటాయి. శరీర స్వభావం ఉంటుంది, ఆత్మ స్వభావం ఉంటుంది. కాకిని వదిలినప్పుడు నీచమైన వాటి మీద వాలినట్టు మనం చూసాం. పౌరాన్ని వదిలినప్పుడు కాలు మోపడానికి కూడా స్థలం లేక తిరిగి వచ్చినట్టు మనం చూస్తాం. అలాగే విశ్వాసి శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తే నీచమైనటువంటి పనులు చేస్తాడు. కాబట్టి శరీర స్వభావాన్ని మనం అనుసరించకుండా ఆత్మచేత శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఇంకా ఆఖరి తేడా, ఇష్మాయేలు దుర్బోధలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు నిజమైన దేవుని పిల్లలకు పోలికగా ఉన్నాడు. పౌలు గలతీ పత్రికలో వివరిస్తున్నాడు. ఇలా వివరిస్తూ, ఇదిగో మీలో ఉన్నటువంటి దుర్బోధకు మీరు ఏమాత్రం లొంగకూడదు. మిమ్మల్ని ఎవరు కలవరపెట్టినా మీరు కలవరపడకూడదు. మిమ్మల్ని ఎవరైనా కలవరపెట్టి మిమ్మల్ని తప్పు బోధల్లో కుయుక్తులు పట్టుకుని మిమ్మల్ని చెరగొనిపోకుండా మీరు చూసుకోవాలి అంటాడు. కాబట్టి నిజమైన దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తప్పు బోధలకు ఏమాత్రం లోపడకుండా జీవించడం అనేది ఎంతో దీవెనకరం. కొన్నిసార్లు దుర్బోధకులు మనల్ని మోసం చేస్తారు. కొన్నిసార్లు దుర్బోధకులు మనకు చేసేటువంటి బోధనలు మనకు ఎలాగ అనిపిస్తాయంటే, ఓహ్ ఇదే బాగుంది కదా, ఇదే చక్కగా ఉంది కదా, వీళ్ళు చెప్పిందే కరెక్ట్గా ఉంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు నేను సత్యంలో నుంచి తప్పించడానికి, నేను లోకం ఆశల వైపు లేకపోతే తమ వైపు ఆకర్షించుకోవడానికి, సత్యాన్ని నుంచి నిన్ను తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సత్యాన్ని నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అయితే మనం ఎప్పుడు వాళ్ళకి లోబడకూడదు. చూడండి, గలతీ పత్రిక 2:5 సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకోలేదు. కొంతమంది రహస్యంగా తేబడ్డారు, తప్పు బోధలు బోధిస్తూ ఉన్నారు. అయితే దుర్బోధకులుగా ఉన్న వాళ్ళకి మేము ఒక్క గడి కూడా మేము లోబడడానికి ఇష్టపడదు. గడి అంటే 20 నిమిషాలు ఇంచుమించు. ఒక్క గడియ కూడా మేము లోబడడానికి మేము ఇష్టపడలేదంటే. కాబట్టి గమనించండి, తప్పు బోధకులకి వారు చేసే బోధలకి మనం ఏమాత్రం లొంగకూడదు, అసలు ఒప్పుకోకూడదు. అసలు ఆ బోధలు మనం వినకూడదు. మనకు తెలిసిపోతాయి. ప్రభు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సును ఇచ్చాడు. మనమేం పసిబిడ్డలం కాదు, మనుషులు మాయాపోయాల చేత కొట్టుకుపోయేటట్లుగా ప్రవర్తించడానికి. మనం పసిబిడ్డలమేం కాదు. వాక్యంలో లోతు ఎరిగిన వాళ్ళం, సత్యాన్ని ఎరిగిన వాళ్ళం. అసత్యమేదో సత్యమేదో మనకు తెలుసు, మనం ఎరిగి ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం తప్పు బోధకులకు, దుర్బోధకులకు మనం ఏమాత్రం ఒక్క గడియ కూడా ఒప్పుకోకూడదు. అసలు వాళ్ళ మాటలు వినకూడదు. తెలుసా, ఇది తప్పు బోధ అని తెలిస్తే, వీళ్ళ తప్పు బోధకులు, వీళ్ళ చెప్పేటువంటి బోధలో సత్యం లేదు అనే ఆ విషయం మనకు ఎరిగినప్పుడు, మనకు తెలిసినప్పుడు, వాళ్ళు చెప్పే ఒక్క మాటకు కూడా మనం వినడానికి కూడా ఇష్టపడకూడదు. అసలు పౌలు గారు అంటాడు, ఒక్క గడియ కూడా నేను వాళ్ళ మాట వినడానికైనా సరే నేను ఒప్పుకోలేదు అంటాడు. కాబట్టి ఇష్మాయేలుకి ఇస్సాకు అంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని మనం గమనించి ఇష్మాయేలు వలె కాక ఇస్సాకు వలె మనం జీవించాలి. అట్టి కృపా భాగ్యానికి ప్రభు మనల్ని పాత్రులుగా చేయునుగాక. ఆమేన్.